ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామ పొలంలో సంగటి సౌలు రాజు, సంగటి ఓబులేసు అలియాస్ మార్క్ అనే రైతు పొలంలో వర్షం వచ్చి 3.5 ఎకరాలు వరి పంట పూర్తి నేలమట్టమైంది. అప్పు సప్పు తెచ్చి ఎకరాకు 40,000 నుండి 50,000 వరకు ఖర్చు పెట్టుకొని నీళ్లు లేని టైంలో బోరు నీటిని ద్వారా వరి పైరు సాగు చేసుకున్నారు. అయితే చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో ఆ పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని మాకు న్యాయం చేయాలని, లేకపోతే మాకు చావే శరణమని వాపోతున్నారు. వారికి ప్రెస్ వాళ్ళకు మా వందనంలో. ఇక్కడ పైరు వచ్చేసి నా పేరు సంగటి ఓబ్లేస్ అలియాస్ మార్కు వచ్చేసి ఇక్కడ పైరు పెట్టినాము. బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామం. మాకు నష్టపరిహారం దాంట్లో వరంతా పడిపోయినది, పూర్తి పడిపోయిన దాంట్లో గవర్నమెంట్ వారు ఆఫీసర్లు కొద్దిగా మాకు సాయం చేయాలని చెప్పి నష్టపరిహారం ఒక ఎకరాకు వచ్చేసి 40,000-70,000 40,000-60,000 ఖర్చు అయింది. ఎకరాకు దాంట్లో పెట్టుబడి దాంట్లో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడినాము. అది గవర్నమెంట్ వారు మాకు సాయం చేయాలని వేడుకుంటున్నాం. నమస్కారం సార్. బి కోడూరు మండలం బి కోడూరు పొలం నందు సంగటి సౌలరాజు అయినటువంటి నా పొలం నందు ఈ వర్ష ప్రభావం వలన నష్టపోయినటువంటి విధానం. నా పంట అంతా 3.5 ఎకరా వరి నాటిండగా ఈ పొలం అంతా ఈ వర్షం కారణం వల్ల మొలకలు రావడము, కనీసం పెట్టుబడి కదా కోత కూళ్ళు కూడా వచ్చేటువంటి విధానం లేదు. ఎందుకనగా సమస్తము ఎన్ని మొలకలు ఉన్నాయో, ఎంత పంట ఉన్నదో అంత పంట మొలక వచ్చేసింది. కాబట్టి దీనివల్ల మా యొక్క నష్టాన్ని ప్రభుత్వం వారు పై అధికారులు అంచనా వేసి తగు న్యాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకనగా మా పరిస్థితి చూడబోతే ఎండల కాలం బోర్లతో నీళ్ళు వేసి పండించినటువంటి పంట, ఇక్కడ చెరువుకు నీళ్లు లేవు. ఆ టయానికి బోర్లతో ఎంతో పెట్టుబడి పెట్టి బోరుకేసి కష్టపడి కూలీలతో నాటించి పిట్టలకు కాయలుండి చివరికి పంట కోసుకున్నటువంటి స్థితిలో ఈ విధమైనటువంటి విధానం జరిగింది. దయించి మా మీద అధికారులు కనికరం చూపి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం. నా పేరు వినోద్ అండి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, బి కోడూరు రామసముద్రం 2 పంచాయతీ. ఇక్కడ వరి పడిపోయింది, రైతులు అది చూడడానికి వచ్చినాము. ఇక్కడ వరి పడిపోయిన రైతులు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే 5% ఉప్పు ద్రావణంతో మీరు స్ప్రే చేసుకుంటే మొత్తము ఏ మొక్క అది గింజ కట్టింది కూడా మొలకలెత్తకుండా బాగుంటుంది. దయచేసి అందరూ రైతులు తొందరగా వానంగా లేకముందే తొందరగా కట్ చేసుకోండి, లేకపోతే ఉప్పు ద్రావణంతో స్ప్రే చేసుకుంటే మొలకలెత్తకుండా బాగుంటుంది పైరు. ఇప్పుడు ప్రజెంట్ ఇది సడన్గా పడిన 2-3 రోజుల వాన కాబట్టి పైన గవర్నమెంట్ నుంచి ఏం చెప్పలేదు. 33% కన్నా ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు గవర్నమెంట్ లిస్ట్ పంపించమని అడుగుతుంది. గవర్నమెంట్ నుంచి మాకు వస్తానే మేము ఈ ఫోటోలన్నీ మేము పై అధికారులకు పంపించేస్తాం.